హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి ఫుడ్ థింగ్స్. ఈ రోజు అయితే కుర్కురే బండి రెసిపీ అయితే చేసుకుంటున్నాం. చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు లేటు, ఫాస్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. మనకి కుర్కురే బండిలోకి అయితే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఫస్ట్ మనకి లేత బెండకాయలు అయితే కావాలి. అండ్ నెక్స్ట్ దాంతోపాటు శనగపిండి, కార్న్ఫ్లోర్, చాట్ మసాలా, గరం మసాలా, కారం, ఉప్పు. మనం బెండకాయని అయితే లేత బెండకాయలు తీసుకోవాలి. బెండకాయని మనం 4 ముక్కలుగా చీలుకోవాలి, పొడుగు ముక్కల కింద. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా బెండకాయ మొత్తాన్ని 4 ముక్కలుగా తరుక్కున్న తర్వాత దాని లోపల మనకి గింజలు అయితే తీసేసుకోవచ్చు, లేదంటే కనుక ఉంచినా ఏమవుతుంది మనకి, అది ఆప్షనల్లే. నేనైతే కొన్నిటికి తీసాను, కొన్నిటికి ఉంచేసాను. ఇప్పుడు ఇలా తరుక్కున్న బెండకాయలు అన్నింటిలోకి మనం శనగపిండి యాడ్ చేసుకోవాలి ఫస్ట్. అండ్ తర్వాత కార్న్ఫ్లోర్, ఉప్పు, కారం, చాట్ మసాలా, అలాగే గరం మసాలా, లైట్గా షుగర్ కూడా యాడ్ చేశాను నేను. అది మీ ఇష్టం, వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే లేదు. దీని మొత్తాన్ని నీట్గా మిక్స్ చేసేసుకోవాలి. మొత్తం ఆ పౌడర్ అంతా దానికి అప్లై అయ్యేలాగా, బెండకాయకి మొత్తానికి పట్టేలాగా మనం అయితే కలుపుకోవాలి. మ్యాక్సిమం వాటర్ అయితే కలపవసరం లేదు, బెండకాయ నుంచి వచ్చే జిగురు అయితే సరిపోతుంది మనకి. లైట్గా యాడ్ చేసుకొని స్ప్రింకిల్ చేసుకోండి, వాటర్ చేసుకుని కలుపుకోవచ్చు. మొత్తం మిక్స్ చేసేసుకున్నాం. ఇప్పుడు దీన్ని అయితే మనం ఫ్రై చేసేసుకోవాలి. దీన్ని మొత్తాన్ని నీట్గా ఆయిల్లోకి అయితే యాడ్ చేసుకుని ఫ్రై అయితే చేసుకోవాలి. డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి హై ఫ్లేమ్ మీద. చూసారు కదా, డీప్ ఫ్రై అయితే అయిపోయినాయి. మనం దీంట్లో పక్కన పెట్టేసుకోవచ్చు. నేనైతే మొత్తం అయితే కనుక 2 విడతల కింద అయితే యాడ్ చేసుకుని ఫ్రై చేసుకున్నాను. అయిపోయింది గైస్, ఇంతే. చాలా ఫాస్ట్గా అయితే రెసిపీ అయితే ప్రిపేర్ అయిపోయింది. దీనిలోకి అయితే లైట్గా చాట్ మసాలా యాడ్ చేసుకుని అయితే కలుపుకోవాలి. క్రిస్పీ కుర్కురే బండి రెసిపీ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.